మనసు మారకుండా. ఓకేనా? అందుకని ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళు మాత్రమే బైబిల్ చదవాలి. ఓకే, గుడ్. అందరం ఇప్పుడు ఈ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 105. క్రొత్త నిబంధనలో పేజీ నెంబరు 105. అందరం చదువుదాం. బైబిల్స్ ఉన్నవారు, చదవచ్చు వాళ్ళందరూ కూడా కలిసి చదవండి. నేను చదవమన్నప్పుడు మారు మనసు పొందిన వాళ్ళే చదవాలి, అప్పుడే. ఓకే, ఇప్పుడు అందరూ చదువుదాం. బైబిల్ చదవండి అందరూ. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. మోకరించి. ప్రేమగల తండ్రి, ఈ 4 దినాలు కూడికలు పొట్లపాడులో మీరెంతో సహాయపడుతూ వస్తున్నారు. 3 దినాలు అద్భుతంగా, మొదటి దినాన హుస్సేన్ బ్రదర్ని, 2వ దినాన యేసుదాస్ అన్న గారిని, 3వ దినాన ఉదయగిరి రమేష్ అన్న గారిని మీరు బలపరిచి వాడుకున్నారు. ఈ 4వ దినం చివరి దినం పాటల ద్వారా మహిమ పొందారు. ప్రభువా, ఇప్పుడు నిలబడుతున్న నేను బలహీనులను జ్ఞాపకం చేసుకున్నాను. నా నోట మీ మాటలోంచి నన్ను బలపరచమని నిష్ప్రయాస దాసుడను ఈ వాక్యం ద్వారా మీరు మా సందేశమని. ముందుగా నన్ను నేను మీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. నన్ను అంగీకరించండి. నన్ను కడిగి నూతనపరిచి పరిశుద్ధపరచమని వందనములు, స్తోత్రాలు. ఈ మీటింగ్స్ భారముతో ప్రార్థనాపూర్వకంగా కాసిమన్న గారు, మార్తమక్క, తమ్ముడు యూసఫ్, చెల్లి నిసి, పిల్లలు, కుటుంబం, స్థానిక సంఘం వారముతో ప్రార్థించి ఆశించారు. ఈ కూడికలు ఇంతవరకు ఘనంగా జరిగించారు. ఈ దినము కూడా సహాయం చేయండి. ఈ మీటింగ్ ద్వారా ఒక్క పాపినైనా రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ, వినే చెవులు గ్రహించే మనసు, లోబడే హృదయాన్ని దయచేయమని, కరెంటు మైక్ అంతా మీ స్వాధలో ఉంచుకోమని, నన్ను మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ అలాంటి శబ్దాలు తొలగించమని యేసు ప్రభు నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి విధేయత వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకెవరు అరవద్దు. పాపలు నవ్వుకోవద్దు ఇక్కడ. బయట తీసుకుపోను, కంట్రోల్ చేయ బయట వాళ్ళు. మీరు అట్లా అల్లరి చేస్తే రేపు ఉదయం స్కూల్కి వస్తా. స్కూల్కి వచ్చానంటే అది ఓకే. ఇప్పుడు చదివిన ఈ వాక్యం ఎందుకు అంటే, కాసిమన్న గారికి హృదయంలో దేవుడు ఒక భారాన్ని ఉంచాడు. ఏంట భారము అంటే, అందరూ కూడా మారు మనసు పొందాలి. ఆయన భారం అది. అందుకని 4 దినాల ఈ ప్రత్యేక కూడికలకు ఓ థీమ్ ఏంటి అని అడిగినప్పుడు 4కి 4 వాక్యాలు అన్నాడు. అన్నప్పుడు తర్వాత ఆలోచన చేసుకుంటూ వచ్చాం. మరి అన్నగారు చెప్పారు, దాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు అన్నకు. కనుక ఈ వాక్యం ఏంటని అన్నప్పుడు చెప్పాడు నాకు. అపోస్తల కార్యములు 3:2-38 ఇందులో ఉన్నాయి. సరే, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. ఇది అపోస్తల కార్యం, వినాలి, ఎవరు కూడా నిద్రపోవద్దు. సరే, మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి అందరూ. టైము 10:05 అయింది. ఎంతసేపు చెప్పమంటారు చెప్పండి. వినేవాళ్ళు చెప్పాలి. చెప్పండి, వినేవాళ్ళు చెప్పండి. ఎంతసేపు మీరు వింటారు? ఇంత టయానికి ముగించేయా లేదా ఇంత టయానికి చెప్పాలి? చెప్పు, ఏ టయానికి చెప్పాలా? చాయిస్, యువర్ చాయిస్, మీరే చెప్పాలి. త్వరగా ఎన్ని గంటల దాకా చెప్పమంటారు? పర్లేదు,
మీరు చెప్పండి మా, ఎవరైనా టైం ఇంత అయింది, ఏ టైం దాకా చెప్పమంటారు? మీరు ఎవరు చెప్పరా? తెల్లారిన దాకా వింటారా? తెల్లారిన దాకా వింటే మా సంగతి ఏంది, మిరపకాయల సంగతి ఏంది, పొగాకు సంగతి ఏంది? అంతే కదా మరి. ఆ, సరే, మీకు అంత భారం పెట్టాం. ఓకే, మీరు పనులున్నాయి, మీకు భారం ఉంది, మంచిది. ఏదైనా మీరు అంత పనులకు వెళ్ళొచ్చి అలసిపోయినా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చారు, సంతోషం. టయానికే మీకు ముగిస్తాం, ఓకేనా? తర్వాత అయిపోయిన కాస్మన్న గారు మంచి భోజనం కూడా సిద్ధపరిచాడు, ఇబ్బంది లేదు. ఈ అపోస్తుల కార్యములు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథంలో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఈ అపోస్తుల కార్యములు అనేది, మీరందరూ బైబిల్ నేను తీయొద్దు, నా వైపు చూడండి, చెప్తాను. ఈ అపోస్తుల కార్యములు అనేది బైబిల్లో 66 పుస్తకాల్లో 44వ పుస్తకం. ఇది 44వ పుస్తకం. ఈ అపోస్తుల కార్యములలో 28 అధ్యాయాలు కనపడుతున్నాయి. 28 అధ్యాయాలు. ఈ 28 అధ్యాయాల్లో వచనాలు 1007 వచనాలు కనపడుతున్నాయి. ఇలా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంతేకాదు, ఈ అపోస్తుల కార్యములో ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఎన్ని ఉన్నాయంటే 75 ప్రశ్నలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 75 ప్రశ్నలు ఉన్నాయి. అంతేకాదు, పాత నిబంధన ప్రవచనాలు 21 ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవచనాలు 20 కనపడుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు నెరవేర్చబడినవి 49, నెరవేర్చబడవలసినవి 14 ఉన్నాయి. అంతేకాదు, చారిత్రక వచనాలు కూడా ఉన్నాయి. ఇందులో 949 ఆ వచనాలు కనపడుతున్నాయి. మీకు తెలియాల అపోస్తుల కార్యముల సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వచనాన్ని మనం చదివాం కనుక గుర్తుపెట్టుకో. ఫోన్ కూడా ఆపేసేయండి. కనుక ఇది మనం చూస్తూ వచ్చాం. ఈ అపోస్తుల కార్యముల యొక్క ఉద్దేశం మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే, సంఘము యొక్క అభివృద్ధిని గుర్తు చేస్తుంది. సంఘము యొక్క అభివృద్ధి ఈ అపోస్తుల కార్యముల యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోవాలి. ఈ అపోస్తుల కార్యములు రాసింది ఎవరు అని అంటే లూకా అనే వ్యక్తి. ఎవరికి రాశాడు అని మనం చూస్తామంటే 1:1 థియోఫిలా ఆ వ్యక్తికి రాసినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడు వ్రాశారు అని మనం చూస్తామంటే క్రీస్తు శకం 60 లేదా 63 మధ్యలో, అంటే 61గా మనం అనుకోవచ్చు. 61వ సంవత్సరం అని అనుకోవచ్చు మనం. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఈ అపోస్తుల కార్యములలో కొన్ని ముఖ్యమైన వచనాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే అపోస్తుల కార్యములు 1:8 వచనం, రెండవది అపోస్తుల కార్యములు 2:42 వచనం, మూడవది అపోస్తుల కార్యములు 2:47 వచనం. ఇవి ముఖ్యమైన వచనాలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఇందులో ముఖ్యమైన అధ్యాయం కూడా ఉంది. ఆ అధ్యాయం ఏమిటి అని అంటే 2వ అధ్యాయమే. ఇప్పుడు మన వాక్యం కూడా చదివాం కదా. ఎన్నో అధ్యాయం అది చెప్పండి? 2వ అధ్యాయం. అది ముఖ్యమైన అధ్యాయంగా జ్ఞాపకం చేయబడింది. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, అపోస్తుల కార్యములో ముఖ్యమైన మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు పేర్లన్నీ చెప్పాలంటే టైం ఉండదు, కానీ 22 మంది ముఖ్యమైన మనుషులు కనపడుతున్నారు. 22 మంది. అంతేకాదు, ముఖ్యమైన స్థలాలు కూడా ఉన్నాయి. అందులో ఎన్ని ఉన్నాయంటే 17 స్థలాలు ఉన్నాయి.
అంటే కొన్ని స్థలాలు ఉన్నాయి, కొంతమంది మనుషులు ఉన్నారు, కానీ చెప్పండి వారిలో ముఖ్యులు, ప్రాముఖ్యమైన వాళ్ళు, ముఖ్యమైన స్థలాలు ఇవి జ్ఞాపకం చేయబడుతున్నాయి. అంతేకాదు దాని యొక్క ప్రసిద్ధత ఏంటనంటే ఈ అపోస్తుల కార్యములట లూకా సువార్తతో సంబంధం కలిగి ఉందంట. లూకా సువార్తతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ అపోస్తుల కార్యాలు అర్థమవుతుంది కదా. అందుకే నేను థియోఫిలా దీని మీద నేను విజయవాడలో వాక్యం చెప్పాను 2 దినాలు, కానీ నేను అక్కడికి వెళ్ళటం లేదు. అందుకే ఈ అపోస్తుల కార్యములు చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఇది మనం చాలా గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు మరి కాసమన్నకు మరి ఎందుకు ఈ అపోస్తుల కార్యముల మనసు వచ్చింది మరి ఆ పెద్ద ఆయనకి అర్థమవుతుంది కదా. ఎందుకనంటే ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని 2వ అధ్యాయంలోనే 38వ వచనం 2:38. సరే ఇదంతా చెబితే మీకు అర్థం కాదు, ఏందో నోరెళ్ళ పెట్టి చేస్తూ ఉన్నారు అంతే. ఇదంతా చెబితే మీకు అర్థం కాదు. సో అయినా కానీ ఏంటంటే కొంతమంది వినగలిగిన ఉన్నారు, ఆసక్తిపరులు, వినాలి, తెలుసుకోవాలి. దాని యొక్క ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ అంటారు. దీని యొక్క విషయాలు మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఒక చోటకు వాక్యం చెప్పాలంటే, కాసమన్న గారి దగ్గరికి వాక్యం చెప్పడం రావాలంటే చెప్పండి మామూలుగా వస్తే కుదరదు. ఎందుకంటే ఆయనే చాలా చెప్పండి డొక్కా మొక్క తిన్నవాడు ఆయన. అందుకని ఏంటంటే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎట్లా రావాలంటే మేము పిల్లలు ఆయన దగ్గర రావాలంటే రాత్రి నాకు 2 గంటలైంది. 2 గంటలకి అప్పుడు దాకా వాక్యం చూస్తూ ఉన్నా. ఏం చెప్పాలి ప్రభువా, పెద్దానికి అడిగిపోతున్నాం అని అప్పుడు దాకా సిద్ధపడుతూ వచ్చాం. కనుక ఈ 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఏమన్నాడు అని అంటే ఏంటి క్లారిటీ రావట్లేదు, కొంచెం చూసుకో. అందుకని ఇక్కడ ఏముందనంటే 2వ అధ్యాయం పేతురు అక్కడ ప్రసంగిస్తూ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే 38వ వచనం ఇప్పుడు చదువుదాం. 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏం పొందాలి? ఒక మాట అడుగుతున్నాను, బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, దించండి. బాప్తిసం మీరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు చెప్పండి. తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తారు, మంచిది. ఎలా తీసుకున్నారు చెప్పాలి. ఇక్కడ అడగొచ్చా? కాసమన్న వాళ్ళని అడగొచ్చు కదా, మీరు అనుమతిస్తే అడుగుతున్నా. చెప్పండి. అంతే కదా. ఇక్కడ ఏముంది బైబిల్లో? ఇప్పుడు ఏం చదవండి, చదవండి గట్టిగా చదివితే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెబుతున్నారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామం అన్నీ చెబుతున్నారు, బాగుంది. ఇక్కడ పేతురు గారు ఏమని చెప్పాడు అది చదవండి. కాస్మని చదవనా? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు నామమున ఏమని పేతురు గారు చెప్పాడు? బాప్తిసం పొందమని చెప్పినాడు. ఎలా పొందమని చెప్పాడు? యేసుక్రీస్తు నామం వస్తుంది కానీ మిగతాది రావట్లే. ముందుంది, ఏముంది గుర్తుపెట్టుకోండి. బాప్తిసం పొందిన వాళ్ళు ముందు ఏం పొందాలా? అది మారు మనసు లేని బాప్తిసాలు ఇవన్నీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున. మనసు మారితే కాదు బాప్తిసం. చెప్పండి, నువ్వు తీసుకున్న బాప్తిసం కాదు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బాప్తిసం తీసుకో, తప్పు లేదు. కాసమన్నా చెప్పేస్తున్నా కఠినంగా. నేనుండే ఊరిలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తారు.
బాప్తిస్మాలు 2005లో బాప్తిస్మాలు జరుగుతుంటూ వచ్చారు. అక్క వాళ్ళ మందిరానికి వస్తూ వచ్చారు. బాప్తిసాలు అంటేనే అన్నారు, మేము కూడా తీసుకున్నాం అన్న అంటే విషయం చెప్పాం. మాకు ఏం చెప్పలేదన్నా మమ్మల్ని తీసుకెళ్ళారు, ఆ ముసిలో ముంచారు. ముంచేం చేశారంటే నుంచోబెట్టి అందరినీ అటు వరుస నుంచోబెట్టాట, చేతులు ఎట్టి ప్రార్థన చేసి పంపించేశారన్నారు. బాప్తిసం అంటే మీకు చెప్పారా అని అంటే మాకేం తెలియదు, తీసుకుని వెళ్ళి ముంచారు అంతే. నేను చెప్పాను మళ్ళీ తీసుకుని మీరు బాప్తిసం. వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ విషయం తెలుసుకున్నారు. ఒక దేవుని సేవకుడు ఇప్పుడు లేడు, ప్రభు మహిమలోకి వెళ్ళిపోయాడు. దేవుని సేవ చేశాడు, వయసు పెద్దదైంది, హెడ్ క్వార్టర్కి వెళ్ళాడు. దేవుడు అక్కడ మాట్లాడాడు, దేవుని సేవ చేశాడు, సంఘంలో వాక్యం చెప్పి ఇతరులు కూడా ప్రభువులు నడిపించాడు. పెద్ద వయసు, భార్య, పిల్లలు, మనవరాళ్ళు, తరబేద కొరకు సేవలు. అక్కడికి వెళితే హెడ్ క్వార్టర్లో అక్కడ దేవుడు మాట్లాడితే అక్కడ బాప్తిసం తీసుకున్నాడు నిలబడి. అందరూ అనుకున్నారు, ఇదేంటి ఈ వ్యక్తి నిలబడ్డాడు బాప్తిసం కొరకు, ఇదేంటి సేవ చేశాడు కదా, వాక్యం చెప్పాడు కదా అని అంటే, తెలియకుండా, మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా బాప్తిసం తీసుకున్న సంగతి తనకు అర్థమైంది. ఎప్పుడు దేవుని సేవ చేసి కొంతమంది నడిపించి తరబీదులోకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మాట్లాడాడు, నువ్వు తీసుకున్నది సరైంది కాదు. సిగ్గుపడలేదండి, అంతమంది నిలబడి సాక్ష్యం చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవుని మహిమలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఏదో తీసుకున్నామని చంకలు కొడితే కాదు, పర్వాలేదు. మళ్ళీ కాసుమాన దగ్గరకు వచ్చి అడిగి మనసు మార్చుకొని పాపాల విషయం పశ్చాత్తాపడి ఒప్పుకొని బాప్తిసం తీసుకుని నో ప్రాబ్లం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. బాప్తిసం అంటే ఏదో పోయాం మునిగామంటే కాదు, నువ్వు 100 సార్లు మునుగు, ఒట్టిదే. పేతురు ఏమని ప్రశ్న చెప్పాడు చెప్పండి. పేతురు, మీరు ఏం పొందాలి? ఇది ఈ రాత్రి బాప్తిసం తీసుకున్నావు అంటున్నావు, బాగుంది. లేదా తీసుకోకుండా ఇంకా జీవితంలో ఏమని హెచ్చరిక అంటే మీరు ఏం పొందాలి? ఇది మన అంశం. ఇప్పుడు ఏం పొందాలి? మారు మనసు. అది మారు మనసు అంటే ఏంది? మనసు ఏం కావాలి? మారాలి. చాలామందికి ఏం మారలేదు, మనసు మారలే. రైట్. మారు మనసు అసలు ఎవరికి? ఇది మన వర్తమానం ఈ రాత్రి. మారు మనసు ఎవరికండి? చెప్పండి. క్రైస్తవులకా? చెప్పండి. పేర్లు పెట్టుకున్న వాళ్ళకా? మారు మనసు ఎవరికి? రండి, ఇప్పుడు ఎవరికో బైబిల్లో నుంచి 5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. అసలు మారు మనసు ఎవరికి కావాలి? బాప్తిసం తీసుకున్నా కానీ ప్రయోజనం లే, మారు మనసు లేకపోతే. మారు మనసు అసలు ఎవరికో అది తెలుసుకో ముందు. అది ఎవరికో చూద్దాం. ఇప్పుడు 5 విషయాలు వాక్యం వినండి, మీకు అర్థం కాకపోతే అడగండి. టైం త్వరగానే ముగిస్తాలే, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లే. ఎవరికి చదువుదాం. మొట్టమొదటిది మనం అందరం చదువు. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం అందరం చదువుదాం. లూకాసు వార్త 15:7.
68 పేజీ నంబర్ చదువుదాం అందరం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క రైట్. ఇక్కడ ఆగిపోదాం. మారు మనసు ఎవరికి అని అంటాడు అంటే ఇక్కడ చెప్పండి, ఎవరికి మారు మనసు? ఎవరికి? పాపికి. మారు మనసు ఎవరికి కావాలి? పాపికి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను పాపిని కాదు అన్న వాళ్ళు చేతులెత్తండి. వేసుకేలు కదా. ఎవరికి మారు మనసు కావాలి? పాపికి. పాపి అంతే. ఎలాంటి పాపి తెలుసా అండి? మనం అందరం ఎవరుమో తెలుసా? ఎవరు మీ? అది పొట్లపాడోళ్ళనే కాదు, ప్రపంచంలో అందరూ కూడా ఎవరు చెప్పండి? పాపి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాంటి పాపులో తెలుసా? ఒక భక్తుడు రాశాడండి ఆ మాట. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 1. బ్రదర్స్ బైబిల్ తీసి చదవండి, బ్రదర్స్ చదవండి పెద్దగా. 1 తిమోతి 1:16. ఆయనను నిత్య జీవము నిమిత్తం నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన చాలు. ఎలాంటి పాపి అంటండి ఈయన? ఎవరైనా అంది? పౌలు అంటున్నాడు. ఏ పాపి అన్నాడు చెప్పండి ఆయన? నేను ప్రధాన పాపిని అంటే ప్రముఖమైన పాపి అంటే ఈయన. అదే గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి ప్రియమైన బిడలారా, వింటున్న ఎవరమైనా మనం అందరం ఎవరమో తెలుసా? ఏ పాపులమో తెలుసా అండి? ఏ పాపులం అన్న వాక్యం వినాలి. మీరు వాక్యం చెప్పి లేచిపోకూడదు. ఇది వాక్యం చెప్పేటప్పుడు కూర్చోవాలా ప్లీజ్. దయచేసి ఎవరు కూడా వాక్యం చెప్పి లేచిపోవద్దు. వినండి, అత్యవసరమైతే వెళ్ళండి, లేదంటే కూర్చోవాలి ఇక్కడే. ఏ పాపి? ప్రధాన పాపి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు సౌలు ఎలాంటి వాడో పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆ పౌలు అనుభవపూర్వకంగా రాసిన మాట ఏంటంటే, నేను పాపులందరికంటే ఎలాంటి పాపి అంటే ప్రధాన పాపి. ఈ పాపి ఏం చేయాలో తెలుసండి? ఇందాక మీరు అందరు అన్నారు కదా, నేను పాపిని కాదు అన్నారా? పాపిని అన్నారు మీరందరూ? పాపినే అన్నారు కదా. ఇప్పుడు ఎలాంటి పాపులని చెప్పండి? ప్రధాన పాపులం కదా. ఈ ప్రధాన పాపులు ఏం చేస్తారు? ఈ ప్రధాన పాపి ఏం చేస్తాడు? చదవండి, బైబిల్లోకి వెళ్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన ఈ మాటండి తాను ఎవరని? ప్రధాన పాపిని అని ఏం చేయాలి? గ్రహించాలి. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, వింటున్నా నీవు ఎవరైనా ఎవరు అని గ్రహించాలి. ఇప్పుడు ప్రధాన పాపిని అని గ్రహించు. చాలాసార్లు అంటే నేను పాపిని కాదు. మారు మనస్సు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలోకి మనం వెళ్ళామని అంటే దీనిని కాసమని అడిగితే చెప్తాడు.
అది అర్థమవుతుంది కదా. ఇది పాత నిబంధనలకు మనం వెళ్ళాము అంటే ఈ మారు మనసుని ఏమన్నారు అని అంటే సున్నతి. ఏమన్నారు? అది అవునా కదా. ఒక ఊరు వెళ్ళాం, ఈ మధ్యనే నిన్న ఎప్పుడో చూశాను నేను, ఉదయకాలమే చూశాను నేను. ఉదయకాలం ఒక వివాహానికి వెళుతూ బస్సులో పోతున్నప్పుడు బస్సు అక్కడ ఆగింది. ఆగినప్పుడు ఒక బోర్డు చూశాను, అక్కడ సున్నతి చేయబడును అన్నది. అక్కడ నాకు అర్థమైంది దాన్ని ఏమన్నారు, క్రొత్త నిబంధనలు అంటే మారు మనస్సు. అర్థమవుతుంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ మాటలు బట్టి నేను పాపిని అని ఏం చేయాలా? గ్రహించు. ఇంకా నువ్వు గ్రహించావా అసలు నువ్వెవరు అని? చెప్పండి. ఇప్పుడు నేనేదో గొప్ప కలెక్టర్ అనుకుంటున్నావేమో, నేను పెద్ద ఉద్యోగస్తుడు అనుకుంటున్నావేమో, నేను గొప్ప ఐశ్వర్యవంతుడు అనుకుంటున్నానేమో, నా కులం గొప్పదనుకుంటున్నావేమో, నా మతం గొప్పదనుకుంటున్నావేమో, నా స్థితిగతులు చూస్తే గొప్ప అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నువ్వెవరు అని గ్రహించే పాపివి, పాపివి. అందుకే భక్తుడు అన్నాడు ఏమని, నేను పాపములో పుట్టాను. చెప్పండి, నా తల్లి పాపములో నేను గర్భము. ఈ రాత్రి గుర్తుపెట్టుకో. ఈ రాత్రి మీటింగ్కి ఎందుకు వచ్చావు? అసలు నువ్వెవరో తెలుసుకున్నావా అని, అసలు నీ జీవిత విధానం, నీ స్థితి, నీ పరిస్థితి ఏంటని గ్రహించావా అని. నా స్థితి ఏంది, నా కులం ఏంది, మతం ఏంది అనుకుంటున్నావేమో కానీ అసలు నువ్వు పాపివి, ప్రధాన పాపివి. పాపులలో కూడా ప్రధాన పాపి. ఇది గుర్తుపెట్టుకో. అంటే ఒక మాట చెప్పాలంటే దొంగల రకాలు ఉంటారు, పాపుల్లో రకాలు ఉంటారు. అవునా కదా? చూడండి, వీళ్ళందరిలో కూడా వీళ్ళు ప్రముఖమైన వాళ్ళు, ప్రముఖమైన పాపులు. ఈ రాత్రి మనం ఎవరో తెలుసుకుంటే ఎంత బాగుండు. ఈ మారు మనసు ఎవరు పొందాలంటే పాపి. అర్థమవుతుంది కదా. నిజంగా నువ్వు పాపివి అని గ్రహిస్తే ఏంది, ఈ గ్రహించేవారు పాపిని గ్రహిస్తే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా అండి? పాపిని నువ్వు గ్రహించావు అంటే ఎలా ఉంటావు? బైబిల్ చెప్తుంది ఆన్సరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:23. మంచి నేలను విత్తువాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు. చూసారా, అట్టివారు ఎలా ఉంటారు? సఫలులు. ఎవరు వారు? అట్టివారు ఎవరు? గ్రహించేవారు. నిజంగా నీ జీవితంలో నేను పాపిని అని కనుక గ్రహించావు అని అంటే నువ్వు ఎలా ఉంటావు అంటే సఫలులే. ఎలా సఫలు చెప్పండి? 30, 60, తర్వాత 100 ఈరోజు నువ్వు పాపివని గ్రహించకపోవడం ద్వారా నీ జీవితం సఫలము లేదు. నువ్వు చేసేది, నువ్వు అనుభవించేది, నువ్వు ఆశించేది, నువ్వు కోరుకునేది ఏది కూడా నీ జీవితంలో సఫలం కావటం లేదు. కారణం ఏంటి? ఏమని గ్రహించలేదు? నేను ఎవరినని, పాపిని నువ్వు గ్రహించలేదు. ఈ రాత్రి నువ్వు గ్రహిస్తే నువ్వు చేసేదంతా కూడా ఏమవుతుందో తెలుసండి. 1వ కీర్తన 3వ వచనం, 1వ కీర్తన 3వ వచనం అంటాడు కదా, ఏమని? అతడు నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును, అతడు చేయనదంతా ఏమైంది? నువ్వు పాపిని అని గ్రహిస్తే నువ్వు చేసేదంతా కూడా ఏమవుతుంది తెలుసా? సఫలం. ఒకవేళ నువ్వు గ్రహించలేదు అని అంటే నువ్వు చేసేదంతా ఎలా ఉందో తెలుసా అండి. పెద్దవాళ్ళకు సామెత అన్నారు, బూడిదలో పోసిన అంతే. ఎంత బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టే నీ జీవితం, వ్యర్థమైన జీవితం. ఈ రాత్రిని మన పాపులము. అర్థమవుతుంది కదా? ఏ భేదము లేదు. అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? అందరూ పాపం చేసిన మనం. అయితే ఇలాంటి పాపులమైన మనం అయితే గుర్తుపెట్టుకోవాలి, పాపులమైన మనం ఏం కావాలా? మన పాపములు ఏం కావాలా? పోవాలి.
మన పాపములు తీసివేయబడాలి, మన పాపాలు క్షమించబడాలి. ఎలాగూ చెప్పండి, ఎవరు తీసేస్తారు? చెప్పండి. ఒక మాట చెప్తాను, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపుతాడా? చూపలేడు. ఒక పాపిని పాపము నుంచి తీసేస్తాడా? మరెవరు? పాపము లేని వ్యక్తి కావాలి. ఎవరండి పాపము లేని వ్యక్తి? ఎక్కడున్నారు చెప్పండి. పాపము లేని వ్యక్తి ఒకే ఒక ఆయనే ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాపి కాదు, ఆయన పాపము లేనివాడు. మనమందరం కూడా పాపులం. ఒకవేళ ఈ పాపములో మనం ఉండి పాపములోనే గనక మనం చనిపోతే పాపం వల్ల వచ్చు జీతం ఏముంది? మరణం, నిత్యమైన నరకం ఉంది. ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి నీ జీవితంలో ఇంకా నువ్వు పాపిని గ్రహించక మనసు మార్చుకోకపోతే, ఒకవేళ లోకంలో నువ్వు అలాగ చనిపోయామంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకం. అది అగ్నిగుండం, యమగుండం. ఎవరి కోసమో తెలుసా అండి? చెప్పండి. పాపిని గ్రహించకపోతే, పాపాలు ఒప్పుకోకపోతే, మారు మనసు పొందకపోతే, ఇంకా ఈ రాత్రి నువ్వు బాప్తిసం తీసుకుని చెబుతున్నావు, నీ మనసు మారలే, నీ పాపిని నువ్వు గ్రహించలే, నీ పాపాలు యేసుప్రభు దగ్గర ఏం చేయాలి? నీవు ఒప్పుకోలే. ఒక్కసారి బాప్తిసం తీసుకోమని అలాగనే బాప్తిసం తీసుకుంటువి. చెప్పండి, ఏదో వచ్చిందని ఒట్టిదే. నీ రోగం పోయిందేమో కానీ నీ పాపాలు ఏం కాలేదు, అంతే. నువ్వు బాగుపడ్డావు అంతే, నీ పాపాలు పోలేదు, నీ పాపాలు ఉన్నాయి అంతే. బీరువాలో దాచిపెట్టుకున్నా నీ పాపాలు. డబ్బులు ఎలా దాచిపెట్టుకున్నావో, బంగారం ఎలా దాచిపెట్టుకున్నావో, నీ పాపాలు అలాగే దాచిపెట్టుకుని ఉన్నావు. నీ రోగం పోయింది అంతే పైకి. అందుకని రాత్రి మనసు మార్చుకొని పాపిని గ్రహించి యేసుప్రభువుకు నీ పాపములు ఒక తీర్మానం చేసుకో. ఈ రాత్రి ఒకవేళ ఈ రాత్రి కనుక నీ ప్రాణం పోయింది అని అంటే జాగ్రత్త సుమా. బైబిల్ గ్రంథములో శిలువ మీద యేసుప్రభు వారు వేలాడుతుంటే కుడి ఎడమల ఇద్దరు దొంగలను సిలువ వేస్తే ఒకడేమో ఇలాగూ ప్రభువుని హెచ్చరిస్తూ వచ్చాడు, ఒకడేమో యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము పశ్చాత్తాపముతో పాప క్షమాపణ చెప్పండి అని కోరుతూ వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, నేడు నాతో కూడా ఎక్కడుంటా పరదేశంలో ఎవరైతే మనసు మార్చుకొని పాపములు ఒప్పుకున్నారో చెప్పండి, బాప్తిసం పరలోకం చేర్చదు. గుర్తుపెట్టుకోండి, బాప్తిసం పరలోకం చేర్చదు. బాప్తిసం ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి బాప్టిజం తీసుకోవాలి. అయితే ముందు ఏముండాలి? మనసు మారాలి. రెండవది పాపములు. ఇంకా చెప్పండి, నిజంగా అడుగుతాను, వాస్తవం మీ గుండె మీద చేసుకొని చెప్పండి. బాప్తిసం తీసుకున్నారు, మంచిదే. ఈ రెండు కార్యాలు జరగలేదు అని నిశ్చయంగా చెప్తే చేతులు ఎత్తి చూద్దాం. మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే ఇక నేను ఈ పని చేశాను, వాస్తవమే. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు సిగ్గుపడతావు? మనసు మార్చుకోలేదు కదా, అప్పుడు పాపాలు ఒప్పుకోలేదు కదా, ఒట్టిగా బాప్తిసం తీసుకున్న తెలియక. తప్పేముంది చెప్తే? సిగ్గుపడొద్దండి. పరలోకం లేదు, నరకమే ఉంది. నీకు నరకమే ఉంది. మీరు అనొచ్చు, ఇంతను ఖచ్చితంగా చెబుతున్నా మా పాస్టర్ గారు చెప్పిన. ఎవరికైనా చెప్పుకో, నేనేం భయపడ్డా. బైబిల్లో రాయబడింది అంతే. పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఏం తీసుకోవాలా? బాప్తిస్మాన్ని. జీవితం మారుకోకుండా ఇన్నిసార్లు మనం మునిగిన చెప్పండి అంతే మన జీవితమే. కానీ దేవుడు ఇచ్చే రాజ్యం మనకి లేదు. అందుకని రాత్రి నువ్వు మారు మనసు పొందటానికి నువ్వు పాపిని అని గ్రహిస్తే చాలు. అర్థమవుతుంది కదా? అందుకే బైబిల్ చెప్తుంది, మన పాపములను మనము ఒప్పుకుని యేసు ప్రభువు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. అందుకని రాత్రి చిన్న ప్రార్థన చేసుకో. అందుకే మన పాపముల కొరకు యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. పాపములని దేవుడు మన పాపాల కొరకు రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. యేసు ప్రభు రాబోతున్నాడు. ఇంకా నీ పాపను గ్రహించక పాపాలు ఒప్పుకోకపోతే ఈ రాత్రి అవకాశం ఇదే. మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం.
ఒక తీర్మానం చేసుకో. ఇదే మంచి అవకాశం నీకు. ఎప్పుడు చనిపోతావో తెలియదు. ఈ రాత్రే నీ ప్రాణం పోవచ్చు. ఏం చేస్తావు? నరకమే. అర్థమవుతుంది కదా? నరకములు ఎట్టుంటుంది చెప్పండి? అగ్ని ఆరదు. అందుకని ఒక తీర్మానం చేసుకో. మారు మనస్సు గ్రహించు. నువ్వు పాపివి అంతే. పాపములో ఉన్నావు, పాపములో పుట్టావు, పాపములోనే జీవిస్తున్నావు. పాపములను ఏమైపోతున్నారు? మరణిస్తున్నారు. అందుకని ఒక తీర్మానం చేసుకొని ఈ రాత్రి ప్రభుని హృదయంలో చేర్చుకో. రైట్. ఎవరికి మారు మనసు కావాలి చెప్పండి? ఎవరికి? పాపికి. ఇప్పుడు ఈ రాత్రి నువ్వెవరు చెప్పు? అవునా కదా? గుర్తుపెట్టుకో. నేనేం చేయలేదంటానికి లేదు. జీవితం మనం వచ్చిందే పుట్టిందే ఎక్కడ చెప్పండి? ఇప్పుడు మేము ఏమైనా వస్తున్నారా? గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి దేవుడు అవకాశం. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపములను క్షమించను. యేసు ప్రభు దగ్గర అడిగి రాత్రి ప్రభు క్షమిస్తాడు. ఒక అమ్మాయి 10th క్లాస్ స్టూడెంట్, మొదటి ఎగ్జామ్ రాసింది. రెండో ఎగ్జామ్ కల్లా పాప చనిపోయింది. చూడండి, అనుకోలేదు. ఇలా చూస్తే ఎంతోమంది, మనకు చూసి ఒకళ్ళిద్దరు, తెలియక ఎంతమందో తెలుసా? అందుకని మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. రిజల్ట్, ఓ బాబు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడు, మార్కప్ ఇంటర్మీడియట్ రాశాడు, 17 years. రిజల్ట్ రాలేదు, బాబు కూడా చనిపోయాడు ఈ మధ్యకాలం. గుడ్ ఫ్రైడే రోజే బరియల్, అవునా కదా? ఆలోచన చేసుకో. ఎప్పుడో తెలియదు మన మరణం. యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఇది మొదటి విషయం. రెండవ దానికి వెళ్దాం. ఎవరికి మారు మనసు కావాలి అని అంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 31. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31. ఇశ్రాయేలునకు, రైట్, ఎవరికంటే అండి మారు మనసు? ఇశ్రాయేలునకు. ఒకటి, పాపికి మారు మనసు కావాలి. రెండవది ఎవరికి కావాలి? ఇశ్రాయేలుకి కావాలి. ఇక్కడ పేర్లు ఉన్నాయి, ఇశ్రాయేలు ఉన్నాయి కదా అమ్మా. పాపలు పెట్టుకున్నానా? దగ్గర పెట్టేసుకో. రెండవది ఎవరికి మారు మనసు కావాలి? ఇశ్రాయేలుకు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు ఎవరు అంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. 4:22. ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు. చూసారా? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు అని అంటే నా కుమారుడు. తర్వాత ఎవరు? నా జ్యేష్ఠ. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకి ఏం కావాలి? మారు మనస్సు. ఇశ్రాయేలుకు మారు మనసు కావాలి. ఇశ్రాయేలు ఎవరు అని అంటే జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడు అంటే ఎవరు చెప్పండి? మీరందరూ చెప్పండి అమ్మా. జ్యేష్ఠపుత్రుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి, పర్లేదు. గట్టిగా చెప్పట్లేదు ఏంటి? మీరందరూ నీరసంగా ఉన్నారేంటి? చెప్పండి, ఎవరంటే అండి? అది అర్థమైంది కదా? మీరే చెప్పేశారు. బాగుంది. ఇక్కడ మారు మనసు కావాల్సింది ఎవరికి? ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ ఎవరని చదివాం? మొదటి, అవునా కదా? ఇప్పుడు ఎవరికి కావాలి మారు మనసు? మొదటోళ్ళకే కావాలి. అర్థమవుతుంది కదా? మొదటోళ్ళకే మారు మనసు ఉంటే వెనకొచ్చే వాళ్ళకు కూడా మారు మనసు ఉంటుంది. ముందోళ్ళకే మారు మనసు లేదు, అవునా కదా? ముందోళ్ళకి లేకపోతే వెనకోళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? ముందోళ్ళు పోయి గుట్టలో పడుతున్నాయి, వెనకోళ్ళు పోయి కూడా అదే గుట్టలో పడుతున్నాయి. ఇప్పుడు పేరుంది ఇశ్రాయేలు, నేను పెద్ద కుమారుణ్ణి, నేను పెద్ద కుమార్తెని చెప్పుకుంటున్నారే కానీ వాళ్ళకే మారు మనసు లేదు. ఒక మాట చెప్పాలి అని అంటే గుర్తుపెట్టుకోవాలి, నేను మొదటి విశ్వాసిని.
అర్థమవుతుంది కదా. ఈ ఊర్లోనే, ఈ కాలనీలోనే, ఈ పల్లెలోనే, ఈ చర్చిలోనే, ఈ సంఘములోనే నేను మొదట అని చెప్పుకుంటున్నావు, కానీ నీకే మారు మనసు లేదు. చెప్పండి ఇప్పుడు, మనకే మొదటోళ్ళకే లేకపోతే వెనకోళ్ళకి ఏమొస్తుంది మారు మనసు? ఇది నాళ్ళు అలా ఉన్నారండి. మొదటోళ్ళకి లేదు, ఆరంభం అంటారు. ఆరంభంలో ఏ మారు మనసు పొందావు? రైట్ కదా. ఈ మొదటోళ్ళకి ఎప్పుడు వచ్చింది మారు మనసు తెలుసా? ఎప్పుడు వస్తుంది? అది కూడా బైబిల్లోనే ఉంది. మొదటోళ్ళకి ఎప్పుడు వచ్చింది మారు మనసు అంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12 16వ వచనం 17వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయం 16 17. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము. ఎవరి గురించి ఇక్కడ మనం చదువుతామంటే చెప్పండి. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఏం పేరు? ఏశావు. రెండో కుమారుడి పేరు ఏం పేరు? యాకోబు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏశావు పెద్దోడు, అవునా కదా? యాకోబు చిన్నోడు. ఇప్పుడు ఏం చేశాడు ఈ పెద్దోడు అంటే, తన తమ్ముడికి ఎర్రని కూర ద్వారా ఆశ కలిగి ఏమమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు కన్నీళ్లు గారుస్తున్నాడు. అయ్యో అది కావాలి, అయ్యో అది కావాలనుకుంటున్నాడు. చివరికి ఏమైందంటే మారు మనసు పొంద అవకాశం. మారు మనసు ఎప్పుడు వచ్చిందంటే ఈ పెద్దోళ్ళకి పోయినా కొత్తది. ఎప్పుడు వచ్చింది? అంత పోయింది, అంతా పోయింది. జీవితం అంతా నష్టపోయావు, జీవితం పతనమైపోయినావు, పాడైపోయినావు, నష్టపోయావు. ఏశావు జీవితంలో కూడా అదే. జ్యేష్ఠుడు, పెద్దవాడు. జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మారు మనసు ఎవరికి కావాలంటే జ్యేష్ఠులకే, పెద్దోళ్ళకే కావాలి, మొదటోళ్ళకే కావాలి. నేను మొదట పాడాలి, నేను మొదట చదవాలి, నేను మొదట ప్రార్థన చేయాలి, మొదటే కూర్చోవాలి. ఇలాంటి వాళ్ళకి మారు మనసు లేదు ఈ దినాల్లో. మనం మారు మనసు పొందితే మొదట వాళ్ళము, వెనకొచ్చే వాళ్ళ మారు మనసు తెలుసుకుంటారండి. ఈరోజు మనం పొందలేదు. మొదటని పేరు చెప్పుకుంటున్నాం. ఆలోచన చేయి. ఇంట్లో నువ్వే పెద్దోళ్ళు కావచ్చు, ఒక పెద్దోడివిగా, పెద్దదానివిగా నువ్వే ఉండొచ్చు. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నావు. నీ ద్వారా వచ్చే నీ పిల్లల తరం సంగతి ఏంది? ఆలోచన చేయి. నీ మనసు మారిందా అండి? నేను మొదటండి, నేనే మొదట చేసేదండి, నేనే మొదట వంట చేసేది, నేనే మొదట రొడ్డి ఇచ్చేది. ఎంత చంక భుజాలు ఎగరేస్తారో తెలుసా? మొదట మనకు మారు మనసు ఉంటే ఎంత బాగుంటుందో. మొదటోళ్ళకు ఉండాలి. నేను ఒకటి చెప్తాను, మీరేమనుకోనంటే చెప్తారా? నేను అడిగే ప్రశ్న చెప్పండి. మొదట మేము విశ్వాసులం, మేము మొదట ఆరాధించేవాళ్ళం, మేము మొదట ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అన్న వాళ్ళ జీవితాల్లో చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. కొంతమంది ఉండవు, కొంతమంది మీ కాళ్ళ ఎక్కడ ఎంతమందికి నల్లదారాలు ఉన్నాయి? ఎందుకు నవ్వుకుంటున్నారు? ఎందుకండి? జీవితంలో మొదట అని చెప్పుకుంటున్న పేరుక మారు మనసు పొందు. ఏదైనా మార్చుకో, తీసేసుకొని పోయినాక మారు మనసు పొందబాకు. అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు. రాత్రి మీటింగ్స్ ఎందుకు అనంటే నీ మారు మనసు కొరకండి, నీ మారు మనసు కొరకు. మార్చుకోండి.
అందుకొరకే దేవుని సేవకుడు భారముతో పట్టుదలతో బాధ్యతతో కన్నీటితో ప్రార్థన చేసి మీటింగ్స్ ఏర్పాటు చేశాడు ఆయన కాసిమన్న గారు. మొదటలో మనం చెప్పుకుంటున్నాం, వెనకోళ్ళకి మాదిరిగా మనం ఉండాలి. మన సంఘం మొదటిదే కావచ్చు, అర్థమవుతుంది కదా. కులానికి పెద్ద మొదటలే కావచ్చు. మారు మనసు పొందు, మనసు మార్చుకో. అది ఎవరికి మారు మనసు? రెండవది ఎవరికి? ఇస్రాయేల్ ఎవరు? మొదటి. ఇంట్లోనూ మొదటే కావచ్చు. మారు మనసు పొందో, తీర్మానం చేసుకు. ఈ రాత్రి మొదటని చెప్పుకోవద్దు, మనసు మార్చుకుంటే చెప్పు. మారు మనసు పూర్తిగా సంపూర్ణంగా పొందితే నేను మొదటిదాన్నయ్యా, నేను మొదటివాడినయ్యా, ఈ ఊరిలోనే, ఈ సంఘములోనే, ఈ కాసమైన సంఘములోనే, లేదా ఈ పొట్లపాడు కాలనీలోనే నేను మొదటయ్యని చెప్పు. అలాంటి నీ జీవితం మారకపోతే చెప్పుకోబాకు. ప్రభు దగ్గర అవకాశం లేదు, ఏ సేవకు లేదు అవకాశం. మారు మనసు పొంద అవకాశమే పోయిన తర్వాత పెద్దోళ్ళు ఒక సామెత అన్నారు కదా, చెప్పండి. చేతులు కాలినాక ప్రయోజనం. ఏశావు యొక్క స్థితి అలానే ఉంది. నీ జీవితం కూడా అలాంటి స్థితికి వెళ్ళకముందే దేవుడు మంచి అవకాశం, ఒక తీర్మానం చేసుకొని వెళ్ళా. ఇది ఎన్నవది చెప్పండి? రెండవది. ఇంకెన్ని చెప్పాలి? 3 చెప్పాలా? 11:11 అయింది. చెప్పమంటారా? ముఖ్యం ఆపేయమంటారా? నిజంగా వెరీ గుడ్. ఓకేనా? 3వ చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఎవరికి? 3వది మారు మనస్సు. 2వ అధ్యాయం 24-26 కలిసి ఉన్నాయి. క్రొత్త నిబంధనలు 195. 2వ తిమోతి 2వ అధ్యాయం 24-26. సత్య విషయమై కలుగుటకై ఎదురాడు వారికి ఏం కావాలి చెప్పండి ఇప్పుడు? అది 3వది. ఎవరికి కావాలి మారు మనసు? ఎవరికంట? ఎదురాడే వారికి. అంటే దీనికి ఇంకా మాట చెప్పాలి. ఏంటి చెప్పండి? ఎదురు మాట్లాడే వాళ్ళకి, ఎదురు చెప్పే వాళ్ళకి ఏం కావాలి? మారు మనసు. అర్థమవుతుంది కదా? ఈ రాత్రి మారు మనసు ఎందుకు పొందాలయ్యా అని అంటే, నువ్వు ఎదురు మాట్లాడుతున్నావు, ఎదురు చెప్తున్నావు. అది మారు మనసు పొందిన వాళ్ళు ఏం చెప్పరు చెప్పండి? ఎదురు చెప్పరు. ఒక మాట బైబిల్లోకి వెళదాం, చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ 3 ఉన్నారు, చదవండి. మోషేకు ఎదురుగా లేచి చూడండి. చూసారా? ఇక్కడ ఉండండి. ఇక్కడ మోషేకి 3 వచ్చారు. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఇక్కడ ఎదురు పడ్డారు, ఎదురాడుతూ ఎదురుగా లేచి ఏమన్నా, ఈ సర్వ సమాజములో ప్రతి ఒక్కరు ఎవరంటండి? ఇలా తయారయ్యండి. ఈ దినాల్లో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుంది కదా? ఎక్కడో మోషే యొక్క జీవిత విధానాన్ని దేవుడు గుర్తు చేసుకొని, మోషేని ఏర్పాటు చేసుకొని, మోషేని ఒక నాయకుడిగా చేస్తే, ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? వీళ్ళు ఏం చేశారు? ఎదురు పడ్డారు, ఎదురు వచ్చారు. నేను ఒక చిన్న మాట గుర్తు చేస్తాను ఇక్కడండి. మనం ఎప్పుడు కూడా చెప్పండి, మన మీద ఒక నాయకులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పకూడదు చెప్పండి? కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఎదురు చెప్తాం. అవునా కదా?
అందుకే ఎదురు చెప్పొద్దు. బైబిల్ చెప్తుంది, ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఎదురు మాట్లాడకూడదు. ఎవరైతే ఎదురు పడతారో, మాట్లాడతారో వాళ్ళకి ఏం కావాల్సిందే? మారు మనస్సు. కొంతమంది ఏం చెబితే వినడు. చెప్పండి, అవునా కదా? ఒకసారి మీటింగ్లు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ వద్దు, అవునా కదా? ఇది చేయొద్దు. బైబిల్ చెప్తున్న మాట చదవండి. రోమా 9:20. రోమా 9:20. రోమా 9:20. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు అడిగాడు ఇక్కడ. నీవు ఎదురు చెప్పటానికి నీవు ఎవడవు? అదే గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకులుగా, కాసుమన్నగా ప్రార్థన చేసి ప్రారంభంతో పలానా చోట ఈ పరిచర్య జరగాలి, ఇది దేవుని కార్యం ఇక్కడ జరుగుతుంది ఉద్దేశించి మనం చేస్తున్నప్పుడు ఆ కార్యముల కొరకు మనం ఏం చేయకూడదు? ఎదురు. ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఓ మనుషుడా, ఎదురు చెప్పుటకు నీవు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎదురు మాట్లాడతాం. అందుకని రాత్రి ఎదురాడే వారికి, ఎదురు మాట్లాడే వారికి ఏం కావాలి? ఇప్పుడు ఇంకా నువ్వు ఎదురు చెప్తున్నావేమో, చెప్పగాకు. ఇంట్లో అమ్మానానికి ఎదురు చెప్తున్నావేమో, గుర్తుపెట్టుకో. ఈ కాలేజీ, ఈ స్కూలే, ఈ హాస్టలే, వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్తారు, ఇది వద్దు, ఈ కాలేజ్ వద్దు, ఈ హాస్టల్ వద్దు. ఎదురు చెప్పొద్దు. ఎదురాడుతున్నావు అని అంటే ఏమి లేదు, నీకు మారు మనస్సు. ఇప్పుడు ఎదురాడే వాళ్ళకి ఏం కావాలా? మారు మనస్సు. ఇంకో మాట చెప్తున్నా, భర్తకి ఎదురాడితే ఏమి లేనట్టు. అది నువ్వు రక్షించబడ్డా అని చెప్తున్నావు, ప్రార్థనకి వెళుతున్నా అని చెప్తున్నావు, ఎదురు మాట్లాడకూడదు. అందుకని ఎదురు మాట్లాడుతున్నాము అని అంటే మనకేమి లేనంటే మారు మనస్సు. అందుకని ఇప్పుడు ఏం చేయొద్దు? మారు మనస్సు పొందాలని అంటే ఎదురు ఏం చేయకూడదు? మాట్లాడుతున్నావేమో ఇకైనా అర్థమవుతుంది కదా? ఏంది కాసుమన్న నాకు చెప్తాడు, నేను కాసుమన్నకి ఎప్పుడు కూడా నేను ఎదురు చెప్పను. ఎందుకంటే ఆయన ఒక తండ్రి లాంటాడు, ఒక పెద్దవాడు, అనుభవం ఉంది, సేవల అనుభవం, అటు భౌతికంగా ఆయన వయసును బట్టి అనుభవం. కొన్ని మనం ఇలాంటివి కూడా ఆలోచన చేయాలి. ఏం చేయొద్దు? ఎదురు. అందుకని బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. అందుకని ఇది ఎన్నో చెప్పండి. అది ఎవరికి కావాలో మారు మనసు? మూడవది అది మొట్టమొదటి ఎవరికి కావాలి? పాపులకే మారు మనసు. నువ్వు పాపివని గ్రహిస్తే మారు మనసు పొందు, నువ్వు పాపివి. రెండవది ఎవరికి? ఇశ్రాయేలు ఎవరు? జ్యేష్ఠపుత్రుడు, పెద్దవాళ్ళు, మొదటి విశ్వాసం చెప్పుకునేవాళ్ళు, మొదటి స్థానం ఉందని చెప్పుకునేవాళ్ళు. మారు మనసు పొందు. ఇంకా లోకం ఉందేమో, ఆచారాలు ఉన్నాయేమో, పద్ధతులు ఉన్నాయేమో, అవునా కదా? సారలు ఉన్నాయి, బోరలు ఉన్నాయి, అవునా కదా? అన్నీ ఉన్నాయి, అవునులాగా. ఈ మధ్యకాలం మా దగ్గర కూడా అండి, మాకు తెలియదు చెబుతున్నారు. ఏ సార్ అంటే మన పోయింది. బా, ఈ సార్ తీసుకొచ్చి ఆమె చేసిందమ్మ ఇంట్లో, చెప్పండి. గుర్తుపెట్టుకోవాలి. మొదటి వాళ్ళకే అర్థమవుతుంది కదా, ఆ జ్యేష్ఠులకే మారు మనసు, వాళ్ళకే కావాలి. వెనకొచ్చే వాళ్ళకి వస్తుంది అప్పుడు మనం చూస్తే. ఆదివారం ప్రార్థనైనా మనుకొని పోతారు, సార్ తీసుకొని పోతారు. ఏడుకొని కాసమన్నా మస్తుగా. అబ్బా, అంటే అసలు మీరు అంత మంచోళ్ళం చెబుతున్నాడు ఆయన.
అంతేనా? ఏం తీసుకుపోతారు? ఏంది రెండో తినపాలే నాకు. ఆహా, చూడండి, మారు మనసు బంధు. ఎంతకాలం జీవితం అలాగనే కొనసాగిపోతావా ఏంటి? ఒక ఆయన అన్నాడు నాతోటి, ఒక ఆయన ఏం చెప్పాడనంటే, పెద్ద ఆయన ఎవరైనా చనిపోతేనంట దించుతారంట ఒకసాట. వాస్తవా? రావరావనా? అంతే కదా, మనం కూడా అంతే కదా చేసేది. కరెక్ట్ పని. ఒక ఆయన అన్నాడు, వీళ్ళకి పని బాట్లేదు అన్నాడు. నేనన్న ఎందుకని అంటే అన్నాడు, అప్పుడెప్పుడో అంట ఒక ముసిలో నెత్తుకొని పోతున్నారంట. ఒక ముసిలో నెత్తుకొని పోతుంటేనంట ఆడకు పోయేటప్పటికి ఆకలి అవుతుందా అంటే అన్నాడంట. అందుకని ఇప్పుడు నాడు దించారంట ఆ ముసిలోని. అదేమైపోయింది ఇప్పుడు? అది ఆ ముసిలోడు పోయిండని ఎత్తుకొని పోతుంటేనంటే ఆడకు పోయి నాకు ఆకలి అవుతుందంట అన్నాడంట. అప్పుడు ఆకలిగా అది అయిపోయింది దించుడు కల్లో. ఏం తెలిసి ప్రియమైన బిడ్డ, నువ్వు జ్యేష్ఠ పుత్రికవు అని బైబిల్ చెప్తుంది. ఇశ్రాయేలు మారు మనసు పొందు, మనసు మార్చుకో. ఇది 2. మూడవది, ఎవరికి మారు మనసు? ఎదురు చెప్పద్దు. పెద్దవాళ్ళు, సేవకులు అనుభవంతో, అర్థమవుతుంది కదా, ఇవన్నీ మనం గుర్తు చేసుకొని మనసు మార్చుకో. 4 చదువుదాం. హెబ్రీ 6:6. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఎవరికి మారు మనస్సు 4వది అని అంటే హెబ్రీ 6:6 చదువుదాం. దేవుని వాక్యమును తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని అవమానపరుచుచున్నారు గనుక. రైట్. ఎవరికి కావాలి 4వది మారు మనస్సు? అవమానపరిచే వాళ్ళకి. అందుకే గుర్తుపెట్టుకోవాలి. తమ్ముడు లాస్ట్లో ఈ పాట పాడాడు. ఏమని? ఆ పాటలో ఏంట? అవమానపరచుడున్నా అని పాట పాడారు. ఎవరికి మారు మనసు కావాలి 4వది అంటే? అవమానపరిచే వాళ్ళకి. అర్థమవుతుంది కదా? అవమానపరచకూడదు. అవమానపరుస్తున్నావని అంటే ఏం పొందాల్సిందే? మారు మనస్సు. అందుకే బైబిల్లో ఒక ఆయన్ని అవమానపరిచాడు. చదువుదాం. 1 సమూయేలు 20వ అధ్యాయం 34వ వచనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చదవండి. 20వ అధ్యాయం 34. 1 సమూయేలు 20:34. 1 సమూయేలు గ్రంథం. అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి, చూసారా, తన తండ్రి దావీదుని ఏం పరిచాడు? ఎవరిక్కడండి? ఎవరు అంటే సౌలు దావీదును ఏం చేశాడంట? అవమానపరిచినందుకు యోనాతాను ఏమయ్యాడు? అత్యాగ్రహుడై భోజనం చేయకుండా వెళ్ళిపోయినాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు వింటానికి జ్ఞాపకం చేస్తున్నాం. సౌలు రాజు అయి ఉన్నాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆల్రెడీ సౌలుకి ఆత్మ వెళ్ళిపోయింది. లేదు, ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వచ్చింది. అర్థం చేసుకోనండి. ఇప్పుడు సౌలు మీదకి ఏమొస్తా ఉంది? అప్పుడప్పుడు చెప్పండి, దురాత్మ వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపజూస్తున్నాడు. చివరికి ఏం చేస్తాడు చెప్పండి? దావీదును భోజనానికి వస్తే అక్కడ ఏం చేస్తాడు? కొన్నిసార్లు మన జీవితంలో ఒకటి ఏం చేస్తున్నామో తెలుసండి? అవమానపరుస్తున్నాం. మన దగ్గరకు వచ్చిన వారిని, చెప్పండి, మన దగ్గర పరిచయం చేసేవారిని, ఆత్మీయులను, పరిశుద్ధులను, చెప్పండి, ప్రార్థనాపరులను ఏం చేస్తున్నాం? మనం అవమానపరుస్తుంటాం. నిజంగా అవమానపరుస్తూ ఉంటే ఏం పొందాల్సిందే? మారు. అందుకే బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, దావీదే 4వ కీర్తన 2వ వచనం. 4వ కీర్తన 2వ వచనంలోకి వెళదాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును ఏం చేస్తున్నారు? దావీదు అన్నాడు. ఎంత చక్కగా
ఎంతకాలం నా గౌరవం ఏం చేస్తారు? ఈ మాట నేను జ్ఞాపకం చేస్తే చెప్పండి, కాసమన్న గౌరవమును ఎంతకాలం ఏం చేస్తారు? అవమానపరుస్తారు. కాసమన్న ఆయన గౌరవం, ఆయనకు ఉంది, గౌరవం ఉంది, ఊరిలో ఉంది, వీధిలో ఉంది, ఎక్కడైనా ఉంది. ఆయనకున్న గౌరవాన్ని ఏం చేయొద్దు మనం? అవమానము. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? అవమానపరుస్తాం. అవునా కదా? ఏంది ఆయనకేంటే గౌరవం? కాసమన్న అంటే ఎంత గౌరవం, ఆయన వాక్యం అంటే గౌరవం ఉంది. అవునా? ఆయన జీవిత విధానం, ఆయన ఒక మీటింగ్ పెట్టాడంటే, ఒక స్థలములో పెట్టాడంటే, ఇక్కడ ఉందంటే ఆయన మీద ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే అవమాన పాలు చేస్తున్నారు. మనం కొన్నిసార్లు ఈ స్థానంలో ఉంటామండి. అర్థమవుతుంది కదా? మీ క్షేమం కొరకు అర్థమవుతుంది కదా? ఆయనకున్న గౌరవం ఉంది. కాసుమని ఇక్కడ మీటింగులు పెడితే బాగుంటుంది. ఏం చేస్తాం చెప్పండి? అవమానపరిచేవాళ్ళు ఎవరో కాదు, ఎవరో తెలుసా అండి? చెప్పండి, ఆడుంటారు చెప్పండి. పక్కనే ఉంటారు పొడిచేవాళ్ళు, ప్రక్కనే ఉంటారు. ఎవరు తెలుసు? వాళ్ళు సంఘంలో వాళ్ళే, విశ్వాసులే. అలా ఉంటారు, అవమానపరుస్తారు. ఆయనకున్న గౌరవం. అందుకే బోయేజు కూడా సందర్భంలో అంటాడు పనివారితోటి, చదవండి, రూతు గ్రంథం 2:15. రూతు గ్రంథం 2వ అధ్యాయం 15. బోయేజు అన్నాడు, రూతు 2:15, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయేజు ఏరుకొనవచ్చును. చూడండి, ఏమని ఏం చేయొద్దు? అవమానపరచొద్దు. బోయేజు అంటాడండి పనివారితోటి, ఏమే ఆ పనులు ఏరుకుంటుంది కనుక ఏమని మీరేం చేయొద్దు. ఎంత బాగుంది. నేను ఒక చిన్న మాట అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి మీరు ఈ మాటలు. బోయేజు అన్నాడు కదా, ఏమని ఏం చేయొద్దు, అవమానపరచొద్దు అని ఆమెకు చెప్పాడు. వాళ్ళకి చెప్పారు కదా. ఎందుకు? బోయేజు రూతుకి ఏముంది? గౌరవం ఉంది. మోయాబు దేశం నుంచి వచ్చింది, అవునా కాదా? అన్యురాలు, దేవుడంటే తెలియదు. ఆమె వచ్చింది, ఇప్పుడు బెత్లెహేంకి వచ్చింది, ఈ పొలములోనికి వచ్చింది, ఈ సంఘములోనికి వచ్చింది, ఈ కులములోనికి వచ్చింది. ఆమెకి ఎంత గౌరవం ఉందో. అందుకని ఇప్పుడు ఆమె గౌరవమును ఏం చేయొద్దు మీరు? అవమాన. మోయే చెప్తున్నాడండి అక్కడికి. నిజంగా ఇప్పుడు చెప్పండి, కాసమన్నకి ఎంత గౌరవం ఉందో, ఆ గౌరవాన్ని బట్టి కులాన్ని కాదనుకొని, మతాన్ని కాదనుకొని, బంధువులు కాదనుకొని, కులముతో వచ్చి కులము దగ్గర ఒక మీటింగ్ పెట్టి అనేక రక్షణ కొరకే చేద్దామనంటే చెప్పండి, ఆయన అవమానపరచొద్దు అన్నటువంటి విశ్వాసులతో మీరున్నారా? మీ గుండె మీద చేసుకోండి రాత్రి. చెప్పండి, పట్నంపాడు సీఎంకి వస్తున్న విశ్వాసాలు మీ గుండె మీద చేసుకొని చెప్పండి ధైర్యంగా. ఉన్నారా ఎవరైనా? ఆయనకున్న గౌరవం అది. అవమానపరచొద్దు. ఇక్కడ మీటింగులు జరగాలి, ఇక్కడ మీటింగులు ఉండాలి, అరే రక్షణ పొందాలి. మనం పేరుకే ఆయనకు ఒక గౌరవం ఉంది. ఏం చేయొద్దు? అవమాన. బోయ్ అయితే చెప్పాడు రూతు గురించి పనివారికి, జాగ్రత్త, రూతుకి చాలా గౌరవం ఉంది, విలువ ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఉంది. అవమానపరచొద్దు మీరు, అవమానంగా చేయొద్దు, అవమాన పాలు చేయొద్దు. ఇలాంటి చెప్పేవాళ్ళు విశ్వాసులుగా ఉంటే సంఘం అభివృద్ధిలోకి వస్తుంది. మీరు ఆత్మీయంగా బలపడతారు. మీ ద్వారా అనేకులు రక్షణలోకి వస్తారు. ఈరోజు మనమే ఇలాగా గౌరవాన్ని అవమానపరుస్తుంటే ఎవరు వస్తారు ప్రభు దగ్గరికి? ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు ప్రభు రాకడ కొరకే సిద్ధపడతారు? ఇలాగ మనం ఉన్నామండి. ఎంత చెప్పండి, ఎంత దౌర్భాగ్యమో తెలుసా మనం ఇప్పుడు.
వారికి ఉన్న గౌరవాన్ని ఎంత అవమానం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి కావాలి మారు మనసు అనేది? చెప్పండి, ఇప్పుడు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? గుర్తుపెట్టుకో. అవమానపరిచావేమో, ఈ మీటింగ్లు వద్దని అవమానపరిచావేమో, మారు మనసు పొందో. ఈ మీటింగ్ అసలు ఇక్కడే వద్దు అని అవమానపరిచావేమో, మారు మనసు పొందో. మనసు మార్చుకో, తీర్మానం చేసుకో, ప్రభు దగ్గరకు వచ్చి. అందుకే ఈ మారు మనసు కొరకే ఈ మీటింగ్, మారు మనసు కొరకే. ఇది ఎన్నోది? 4. 5 చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం మనం చదువుదాం. ప్రకటన 16 9వ వచనం 11వ వచనం తర్వాత 21వ వచనం. ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. రైట్. 11వ వచనం. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించింది గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. 21. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడేను. ఆ వడగండ్ల దెబ్బకు మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి. 5వది, ఎవరి మారు మనసు పొందాలి? ఎవరికైనానంటే దూషించేవారికి. ఎవరికి మారు మనసు కావాలి? దూషించేవారికి. మీకు అర్థమవుతుంది కదా? మొట్టమొదటి ఎవరికి మారు మనసు? పాపికి. 2వది ఎవరికి? ఇశ్రాయేలు జ్యేష్ఠులకి, మొదటోళ్ళకే. 3వది ఎవరికి? ఎదురు చెప్పే వాళ్ళకి. 4వది అవమానపరిచేవాళ్ళు. 5వది ఎవరు? దూషించేవాళ్ళు. ఇప్పుడు మారు మనసు ఎవరు పొందాలి? ఇప్పుడు దూషిస్తాం. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? ఓ అబ్బాయి, దూషించడానికి నోరు జాలదు, ముక్కు జాలదు, కళ్ళు జాలదు, చెప్పండి, చేతులు జాలు, కాళ్ళు జాలు. అవునా కదా? ఏమని దూషిస్తారో తెలుసా? చెప్పండి, బైబిల్లోకి వెళదామండి. ఒక ఆయన అంటున్నారు, ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం ఏమని అంటున్నారు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 29. యోహాను 9:29. యోహాను 9:29. ఎరుగుదము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చానో ఎరుగమని చెప్పి వాణ్ణి. ఇక్కడ ఒకటి దేవుడు స్వస్థత ఇచ్చాడండి. వాడిని అడిగారు, మరి ఎట్లా అంటే, నాకు తెలియదయ్యా, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. చెప్పండి, నేను మాత్రం ఒకప్పుడు చూడలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నా? నేను చూస్తున్నా. ఇక్కడ ఉన్నారండి ఈ పరిసయ్యులు. వీళ్ళు ఏం చేశారంటే ఏమని దూషించారు? వీడు ఎక్కడ నుండి. ఎవరినండి? ఎవరని చెప్పు, ఇస్తాను బెదర్ చెప్పు. ఎవరని? యేసు ప్రభు గురించి అండి. యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడో, వీడొచ్చి ఏం చేస్తున్నాడు? ఇలాగూ స్వస్థపరుస్తున్నాడు, ఇలా బాగు చేస్తున్నాడు అని చెప్పేస్తే ఏం చేశారు చెప్పండి? వాడిని దూషిస్తున్నారు. ఈరోజు చాలామంది అండి ఎలా ఉన్నారని అంటే, ఈ కాసు యాడ్ నుంచి వచ్చిండో. ఈ ప్రశ్న చూసుకుందాం. ఈ కాసు యాడ్ నుంచి వచ్చిండో, ఈ సాయి యాడ్ నుంచి వచ్చిండో, ఈ పనిలోకి వచ్చిండు, ఏడకొచ్చిండు. ఎందుకు వీనొచ్చి ఏం చేశాడు? వీని కళ్ళు ఏం చేశాడు? అర్థమవుతుందా? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు, రక్షణ మార్గాన్ని చూపిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆత్మీయతను పెంచుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆత్మీయులు వాక్యపరులు
ఇలాంటి వారు మన దగ్గరకు వచ్చి వాక్యం చెబుతుంటే చాలాసార్లు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి రాకూడదు, ఈ వ్యక్తి ఉండకూడదు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు రావటం, ఏం రానివద్దు, మనకు తెలియదు, మనకు చేత కాదు, బోధించడం చేత కాదు, పాడటం చేత కాదు, వాళ్ళని ఆత్మీయంగా పెంచడం చేత కాదు, సంఘం కట్టడం చేత కాదు, ఏమీ చేత కాదు. కానీ ఏం చేస్తావు చెప్పండి? దూషించటం. దేవుడికి మారు మనసు కావాలి. ఇప్పుడు చెప్పండి, అది ఎక్కడి నుంచి వచ్చాడో అనుకోవద్దు. ఎందుకు వచ్చాడు? నిన్ను బాగు చేయటానికి, నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? నువ్వు ముసుగులో ఉన్నావు, మతం అనే ముసుగులో, ఆచారం అనే ముసుగులో, పాపం అనే ముసుగులో, దొంగతనం అనే ముసుగులో, వ్యభిచారం అనే ముసుగులో ఉన్నావు. నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాడు. ఇలాంటి వ్యక్తిని మనం దూషిస్తే, నువ్వు దూషిస్తున్నావంటే నీకు మారు మనసు లేదు అని గుర్తుపెట్టుకో. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? చదవండి, అది కూడా బైబిల్లో అనుభవపూర్వకంగా రాసిన వాక్యాలండి అవి. 40 కీర్తన 62 4 62వ కీర్తన 4 వచనం, 62:4. అతని ఔన్నత్యము నుండి అతను పడదోయటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములు. చూడండి ఈ మాట ఎంత బాగుంది. చదువు, పెద్ద చదువు అన్నమాట. వారు తమ నోటితో శుభవచనములు ఏం పలుకుతారండి? నోటితో మంచి మాటలే పలుకుతారు. నెక్స్ట్ అంతరంగంలో దూషించుదురు. అది కాస్మని ఎలా ఉన్నారు రేసా ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి, మారు మనసు ఎవరికి కావాలి తెలుసా? ఇప్పుడు అర్థమైంది కదా ఎవరికంట? దూషించేవాళ్ళే. ఎవరండి? వీళ్ళు చదివినాం కదా, పైకేమో శుభవచనాలు. అబ్బా, కాసమన్నంత మంచోడు. చెప్పండి కా. అబ్బా, యోసేపు అంత మంచి పాటలు పడి యోసేపు లోపల మాత్రం ఏంది? నాశనం అయిపోవా. జాగ్రత్త సుమా. అంతరంగములో ఎలా ఉన్నావు? వద్దు, పైకి శుభవచనాలు వద్దు, అంతరంగంలో ఉంది. అందుకని రాత్రి ఏం కావాలి? ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నా మారు మనసు కొరకు నేను బాప్తిసం తీసుకున్నా, బాగుంది, కానీ నా జీవితంలో ఇలా ఉన్నాయి. అందుకని రాత్రి నేనేం పొందాలి? అవకాశం ఇదే. ప్రభు అన్నాడు, మారు మనసు పొంద అవకాశము ఇచ్చాను. చదువుదా మాట. ప్రకటన గ్రంథం. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, దేవుడికి అవకాశం ఇది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చితిని గాని అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు. ఈ రాత్రి దేవుడు నీకేమిస్తున్నాడు తెలుసా? మారు మనసు పొందటానికి అవకాశం, సమయం ఇస్తున్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, మనసు మార్చుకోకపోతే కిందకు వచ్చే కొలది అన్న మాట ఏంటంటే, చదువునన్న నెక్స్ట్ వచనం, ఇదిగో నేను దాన్ని మంచం పట్టించే. చూసారా ఎంత భయంకరమైన స్థితి? ప్రియమైన బిడ్డ, ఈ రాత్రి నువ్వు పాపిని గ్రహిస్తే ఎంత బాగుండు. ఒకవేళ పాపిని గ్రహించగా పాపములోనే కనుక నువ్వు ఉన్నట్లయితే నీ స్థితిని మర్చిపోబాకు. బైబిల్ చెప్తుంది ఇదే. నిత్యమైన నరకమే శరణం. ఒకవేళ బాప్తిసం పొందాయని చెప్తున్న ఆత్మీయంగా నీ చేతిలో మారు మనసు పొందకపోతే ఇంకా దేవుడి నష్టానికి గురి చేయకముందే అవకాశం ఇస్తుంటుండగా మనసు మార్చుకొని తీర్మానం చేసుకో. అయిపోయినా ఉన్నాయా? చెప్పండి, అయిపోయినా ఉన్నాయా? నా టైం కూడా అయిపోయింది. అయిపోయినాయి కదా? ఓకే. ఎవరు మారు మనసు పొందాలి? పాపి. రెండవది ఎవరు మారు మనసు పొందాలి? ఎవరు వాళ్ళు? మొదటి వాళ్ళే.
మూడవది ఎవరు మారు మనసు పొందాలి? ఎదురాడేవాళ్ళు. ఎదురు చెప్తున్నావా? పొందు. నాలుగవది అవమానం చేస్తున్నావా? పొందు. ఐదవది తీర్మానం చేసుకో. ఇంకా ఈ రాత్రి ఇంకా నువ్వు పాపిని గ్రహించకపోతే ఇది అవకాశం. యేసుప్రభు హృదయంలో చేర్చుకుని వెళ్ళు. యేసుప్రభు అందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన రక్తం కాచాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభుని హృదయంలో చేర్చుకో. ఇదే మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ. అదే పేతురుడు, మీరు మారు మనసు పొంది ఏం చేయాలి? పాపములు యేసయ్య పాపను ఒప్పుకో, మనసు మార్చుకో, పాపం అనే మనసు తీసేసుకొని పాపను ఒప్పుకో. ఆ తర్వాత ఏం తీసుకో? బాప్తిస్మము. ఈ రెండు జరగకుండా నువ్వు బాప్తిస్మం తీసుకోవద్దు. ఈ రెండు, మనసు మార్చుకో, పాపములు ఒప్పుకో, బాప్తిస్మం తీసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ముగింపు భాగాన్ని మనం ఎంతో ప్రేమతో ఆసక్తితో విన్నాం. చాలా సంతోషం. కాబట్టి మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నేను ఈ మీటింగ్ని పెట్టే ముందుగా ఆలోచించాను, ప్రభుని అడిగాను, ప్రభా అంశం ఏది సిద్ధం చేసి ప్రజలకు వినిపించాలని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు యూసుఫ్ అన్నాడు, నాయన ఈ మీటింగ్లకు అంశం ఏంటి అని నన్ను అడిగాడు. నేను అలాగే అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. అంశం ఏంటి చెప్పమని అడిగినప్పుడు ప్రభు దగ్గర నేను కనిపెట్టి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈ 4 రోజులు ఇంత నలుగురు చెప్పారు. ఈ నలుగురు చెప్పిందంతా కూడా ఎలా ఉంది అంటే, ఈ 4 స్తంభాల మీద సంపూర్ణం చేయబడిన స్లాబు కింద నివసించేటటువంటి, అంటే నీడలో నివసించేటటువంటి గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదం. అందుకనే చాలా చక్కగా దేవుని వాక్యం వింటూ వచ్చాం. సమయం 11:20 అయింది. ఈరోజు కొంచెం ఏమైనా పర్వాలేదు, మంచి మాటలు విన్నాం. మనము ఈ కూడికలు జరిగించుకోవడానికి నాకు ఇదే ఆశ. ఏంటంటే కనీసం మనం సర్వలోకం మీదకి పోయి ఎక్కడో ఒకళ్ళకు చెప్పలేకపోయినా కనీసం మన మందిరానికి వచ్చే వాళ్ళకన్నా మనం చెప్పుకొని దేవుని వాక్యం ప్రకారంగా ఆత్మీయంగా పెంచుకుంటే బాగుంటుందన్న ఆశ నాకు ఇప్పటి నుంచే కాదు, 1989 నుంచి నాకు ఈ ఆశ ఉంది. అంటే ఇప్పటికి ఇంచుమించు 37 సంవత్సరాలు దాటిపోయింది. ఇది ఆశ నాకు. మందిరానికి వచ్చేవాళ్ళు వస్తుంటారు, రాను రారు, అది వేరే సంగతి. కానీ వచ్చినటువంటి వాళ్ళు చివరి గడియేదాకా, ప్రభు వచ్చేంత వరకు, మన జీవితంలో యాత్ర మనం ముగించేంత వరకు స్థిరమైనటువంటి క్రైస్తవత్వం కలిగి ఉండాలని నా ఆశ. ప్రతి ఆదివారం చెప్పేది అదే, ఇప్పుడు చెప్పించింది కూడా అదే. దీంట్లో 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు సంపూర్ణమైపోయాయి. ఒకటి 17:30లో ఆజ్ఞాపించాడు ఏం పొందమని, అది ఉస్సేను నుంచి వచ్చింది అక్కడి నుంచి. రెండోది తిరుగుడి, మూడోది వేడుకొనుడి, నాలుగోది పొందుడి. అంటే ఆజ్ఞ ఆరంభమైంది. మొదటి రోజు మారు మనసు పొంది తిరగమని ఆజ్ఞాపించాడు. తిరిగి మూడో మాట వేడుకొనుడి, మారు మనసు కోసం ప్రభు దగ్గర వేడుకొనుడి. నాలుగోది మారు మనసు పొందుడి. అదే సందర్భంలో మారు మనసు పొంది బాప్తిసం పొందుడి. ఇప్పుడు నా మీద బాధ్యత పోయింది. మీకు ఇంకెవరైనా సేవకులు వచ్చి మారు మనసు పొందారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మారు మనసు పొందిన విధానం ఏంటో ఈ రాత్రి అర్థమైపోయింది మీకు రాత్రి. కనుక ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా అడిగితే మారు మనసు పొందావా అంటే, అది అంటే నాకేం తెలియదు అనబాకండి. మారు మనసు పొందడానికి అవకాశం దొరకదని అనబాకండి. మారు మనసు గురించి ఇంకా తెలుసుకోవాలని అనబాకండి. కాబట్టి ఈ రోజుతో నేను అనుకుంటున్నాను డిగ్రీ పూర్తి అయిపోయింది 1వ తరగతి నుంచి. దయచేసి గమనించండి. మరి ఇంతవరకు జరిగించినటువంటి పరిచర్య ద్వారా దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి రాత్రి కాల సమయంలో ముగించే ముందు ఈ కూడికల కోసం స్థానిక సంఘస్థులు ప్రార్థన చేస్తూ వచ్చారు, మరి దైవ సేవకులు ప్రార్థన చేస్తూ వచ్చారు. స్థానిక సంఘస్థులు
ప్రేమ ప్రయాసాన్ని పంచుకున్నారు. మరి మీ శక్తి కొలది మీరు ఈ కూడికల కొరకు మంచి సమర్పణ కలిగి వచ్చారు. మరి కొంతమంది అయితే ధాన్యం, కొంతమంది అయితే పైకం, కొంతమంది కొన్ని కూరగాయలు, కొంతమంది కొన్ని రకాలుగా ప్రతి అక్కర అవసరత మీరు తీరుస్తూ వచ్చారు. ఈ కూడికలకు మీరు చాలా ఆధారపడ్డారు. నిజంగా సంఘంగా మీకు ఉన్నటువంటి భారాన్ని బట్టి ఈ కూడిక జరిగించుకునే దానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, మీ మంచి మనసు ఇచ్చాడు. కాబట్టి